అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతు. దర్స్ హదీస్ రియాదుస్ సాలిహీన్‌లో 67వ నంబర్ హదీస్ మనం చూసినట్టయితే హజరత్ అబూ హురైరా రదియల్లాహు తాలా అన్హు గారి యొక్క ఉల్లేఖనం. ప్రియ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఈ విధంగా పలికారు: మనిషి నిష్ప్రయోజనమైనటువంటి విషయాలను వదిలిపెట్టడం అంటే తనకు పనికిరానటువంటివి, తన పరలోకానికి ఏ విధంగా పనికిరానటువంటివి, తన హలాల్ యొక్క ఇహలోకం యొక్క జీవితానికి ఎటువంటి విధంగా పనికిరానటువంటివి, అజ్ఞానానికి సంబంధించినటువంటివి, ఫాహిషాత్‌కి, అశ్లీలతకు సంబంధించినటువంటివి, ఇట్లాంటి పనికి మాలినటువంటి విషయాలను విడిచిపెట్టడం అతని ఉత్తమ విధేయతకు నిదర్శనం. అతని యొక్క ఉత్తమ విధేయతకు నిదర్శనం. అంటే తను సక్రమమైన ముస్లిం అని చెప్పడానికి నిదర్శనం ఏమిటి అంటే, అతను పనికిమాలిన విషయాలను పట్టించుకోడు. అల్లా మరియు ప్రవక్త మరియు ఖయామత్ దీనికి సంబంధించినటువంటి విషయాలను, హలాలుకు సంబంధించినటువంటి విషయాలను, ఏ విషయాలతో అయితే అతను పట్టుబడతాడో అటువంటి విషయాలను వదిలిపెట్టి అల్లా చెప్పినటువంటి మాటలను మాత్రమే వింటూ ఉంటాడో అతడు తన యొక్క ఇస్లాంను సాబిత్ చేస్తున్నాడు, నిదర్శనంగా చూపిస్తున్నాడు, తాను ఆచరిస్తున్నానని చూపిస్తున్నాడు అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పడం జరిగింది. ఈ హదీస్ కూడా మనకు తిర్మిజీలో ఉంది.